మా నాన్న దృష్టిలో ఉమ్మడి కుటుంబం అంటే సముద్రంలోకి దూకి ఈత రాకుండా అదృష్టంతో ఒడ్డుకి చేరినట్టే. పిల్లలు మోయాలనుకునే బియ్యం బస్తాలు. కానీ నా దృష్టిలో నాన్న అంటే దరిద్రాన్ని ఒక భూతద్దంతో చూపించే ఓ మహానుభావుడు. మా నాన్న అనుభవించి పంచడానికి బోల్డెన్ కష్టాలు ఇచ్చాడు. సాల్వ్ చేయడానికి సమస్య ఏంటో కూడా తెలియకుండా ఓ ప్రశ్న పత్రాన్ని ఇచ్చాడు. ప్రేమించడానికి ఓ పనికిరాని మొహాన్ని ఇచ్చాడు. వీటన్నిటితో పాటు యుద్ధంలో గెలవడానికి 3 డ్రాపులు కూడా ఇచ్చాడు. మనం 200 ఆడుతున్నాం. నాకు 3 డ్రాపులు ఉన్నాయి, వాళ్ళకి డ్రాపులు లేవు. డ్రాప్ గెలుపు మన వైపు బస్సు వేగంతో వస్తున్నప్పుడు ఉత్తికాలతో దాని వైపు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడిరా? నేను మంచి సింగర్. మాట సెలయేరువలే గలగల అంటూ తూకాలి అని పరితపిస్తుంది. నేను ఏమి తక్కువ కాదు, నేను ప్రకృతి ప్రేమకున్నా. బ్యాక్ ఆడుకోలేమిట్రా? నీ నవ్వు మనసు నుంచి అవడం లేదురా, ముఖం నుంచి వస్తుంది. నా ఉమ్మడి కుటుంబం కష్టాల్లో ఉందిరా. అందుకోసం నీ జీవితాన్ని కష్టాలు తీసేస్తావా? కుటుంబం మొత్తాన్ని బోట్లోకి ఎక్కించి అవతల ఒడ్డుకు వెళ్తున్నాను. బోటుకు చిల్లు పడింది. నాకు ఈత వచ్చు కదా అని నేను ఒక్కనే నీటిలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళిపోలేనుగా. సరే, ఎంత డబ్బులు కావాలి? 40,000. 40,000 ఎందుకురా? 10,000 కరెంటు బిల్లుకి. అంతెందుకురా? మాది ఉమ్మడి కుటుంబం కదరా, వాడకం ఎక్కువ. 20,000 పచారీ సామాన్కి. అంతెందుకురా? మధ్యాహ్నం భోజనం పథకం ఏమైనా పెట్టావా? మాది ఉమ్మడి కుటుంబం కదరా, ఆప్యాయతలకు నిలయం. ఫోన్ బిల్లుకి 5,000. అంతెందుకురా? ఎస్టీడీ పోతే ఏమన్నా నడుపుతున్నావా? మాది ఉమ్మడి కుటుంబం కదరా, అనురాగాలకి దేవాలయం రా. మిగిలిన 5,000 దేనికి? అర్థమైంది. పాలు ఖర్చు 5,000 ఎందుకంతా అని నేను అడుగుతాను. మాది ఉమ్మడి కుటుంబం అంటావు, ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం పాలు అంటావు. అక్కడే నువ్వు దేవి బార్లో కాలేసు. మా ఇంట్లో పాలిచ్చే గేదెకి ఆరోగ్యం బాగాలేదురా. మా ఉమ్మడి కుటుంబంలో జంతువులు కూడా కుటుంబ సభ్యులే ఆప్యాయంగా చూసుకుంటాం. నా దగ్గర 35,000 ఉన్నాయి, ఇంకా 5,000 కావాలి. 5,000 కదరా, ఎక్కడన్నా అప్పు చేద్దాం. ఆ 35,000 కూడా అప్పు చేసినవారా? ఏర్రా వీళ్ళందరూ? నా కొండగలు వెళ్ళిపోయినట్టున్నారు, నేను వసూలు చేస్తాను. అది పిచ్చి బ్యాగ్, నేను ఇంకోటి ఇప్పిస్తానులే. ఆ 35,000 కూడా దాంట్లోనే ఉన్నాయిరా. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? కాకి కరెంటు తీగాని తెలియక వాలి కాలిపోయినట్టయిందిరా నా పరిస్థితి. को मेरा पास स्मार्टफोन है और उसमें जीपीएस सिस्टम भी है ट्रैक చేసి పట్టుకుంటా. రేయ్, ఇక్కడేం చేస్తున్నారా? పోలీసులు విజిల్ వినిపించిందని చెప్పి ఇక్కడికి వచ్చి దాక్కున్నా. ఇక్కడ బ్యాగ్ ఉండదు, ఏది? నాకు తెలియదు. ట్రైన్ పట్టాల మీద పయనిస్తుంది, రోడ్ల మీద కాదు. ఈ ఏరియాకి ఖచ్చితంగా పోలీసులు రారు. బ్యాగ్ ఎదురా? ఇందాక నుంచి అదే కదా రాడు చెప్తున్నాడు. 2-3 దెబ్బలు కూడా కొట్టకపోతే నేను హీరోని కన్వే అవ్వదు కదరా. ఇటు బ్యాగ్ ఎదురా? నాకేం తెలుసురా? పోరా, వీడికి తెలుదంట. పద. రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? నాకేం తెలియదు సార్, నేను గేదెలు కాచుకునే వాడిని. రేయ్, వెనక్కి తిరిగి మాట్లాడరా. ఎవడా? బ్యాగ్ ఎదురా? నీ ఫ్రెండ్ తాగుబోతుడు తీసుకుని వెళ్ళాడు. బ్యాగ్ ఎదురా? బ్యాగ్ రా.
బ్యాగ్ ఇదిరా. అమ్మేసా కదనా షిట్. ఏంటి దాంట్లో 1000 రూపాయలు ఫీల్ అవుతున్నా 5,000 దాంట్లో 35,000. ఎవరు కమ్మేశావు? వాడి పేరు మట్టాల శివారెడ్డి. మట్టాల శివారెడ్డి. అన్నా నమస్తే అన్నా. ఎవడ్రా నువ్వు? ఎలా ఉన్నావు? ఎందుకు వచ్చావు? ఏం లేదన్నా, బయట నిన్ను అందరు గొప్పగా చెప్పుకున్నారన్నా. నన్ను రోజు తిట్టేదే గాని నువ్వు వెళ్ళరా, మాకు బోలే టెన్షన్స్ ఉన్నాయిరా బాబు. అన్నా టెన్షన్లు పక్కన పెట్టానా, నువ్వు దేవుడు అన్నా. అరే నన్ను రోజు తిట్టేదేరా, వెళ్ళరా. అన్నా ఇవన్నీ కాదు కానీ నీకు చెప్తానా, నువ్వు చాలా మంచివాడు. నేను చెప్తున్నాను, వాళ్ళు చెప్తున్నారు. నాకు తెలుసురా ఆ విషయం, నువ్వు వెళ్ళరా. ఏం కావాలన్నా? ఒక 100 రూపాయలు అన్నా. వీళ్ళని చూసావుగా, వీళ్ళకి ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవురా. పోనీ నాకే అన్నా, నేను తీసుకుంటా అన్నా. నీకు నేను ఎందుకు ఇవ్వాలరా? నువ్వు ఎవడవరా? నువ్వు మంచోడు అని చెప్తున్నా కదా. నేను మంచోడు నాకు తెలుసురా, నువ్వు చెప్పాలా ఏమిట్రా? అందుకే అన్నా ఒక 100 రూపాయలు ఇవ్వనా. ఏమిట్రా నాకు ఈ దెబ్బుడు ఏమిట్రా? ఒక 100 రూపాయలు అన్నా, వెళ్ళిపోతా. అరే చూడండి రా, వీడి బాధ ఏంటో చూడండి రా బాబోయ్. వీడికి ఇచ్చి పంపించండి రా. ఏంట్రా పురమా ఇచ్చాను రా, వస్తారా, వెళ్ళరా. నాకు వద్దనా, అలా పడేసి ముష్టి అయితే నాకు వద్దనా. మరి కాలు పట్టుకోమంటావు ఏంట్రా? వద్దనా, బ్యాగ్ ఇస్తా ఉంది. అరే బాబు ఏదో ఊరు తీసుకుని వీడికి 100 ఇచ్చి పంపించండి రా. గ్రేట్ అన్నా. థ్యాంక్స్ అన్నా. అన్నా మళ్ళీ దేవుడా నీకు దండవరా. వాడు చాలా డేంజర్ రా, వాడికి ఎదురాలేమో. నా ఉమ్మడి కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఆటో, కార్, బస్సు, ట్రైన్ దేనికైనా ఎదురెళ్ళడానికి నేను రెడీ. ఓసారి ఆలోచించు, ట్రైన్కి ఎదురు వెళ్తే అది తప్పుకోదు, మనమే తప్పుకోవాలి. ఆలోచించుకోవడానికి ఇంకేం లేదు. తలనొప్పి వస్తే జెండు బాం రాసుకోవాలి, జాలిం లోషన్ కాదు. నన్నే తోస్తావరా? మద్దాల శివారెడ్డి ఇక్కడ. ఏరా నా ఏరియాలో అమ్మాయికి లైన్ వేసావంట, అంత మగాడురా నువ్వు. ఎత్తి కొదేస్తే 4 ముక్కలు అవుతావురా. నీ అమ్మాయికే కాదురా, ఏ ఏరియా అమ్మాయికైనా లైన్ వేస్తాను రా. ప్రేమ కోసం ఏ వీధికైనా, ఏ సెంటర్ కైనా, ఏ జిల్లాకైనా వెళ్ళడానికి నేను రెడీ రా. ఏం పీకుతావురా నువ్వు? తీసుకెళ్ళండి రా. అన్నా నా దన్నా అన్నా. మళ్ళీ దేనికి వచ్చావురా? రే చెప్పాను చూడు, మడ్డాల శివరెడ్డికి డీడేరా. అరే మీ గోలేంట్రా బాబు? నా బ్యాగ్ నాది కాదన్నా, ఇదిగా అన్నా, మా ఫ్రెండ్ అన్నా. అన్నా 1000 రూపాయలు ఇస్తామన్నా. సరే తీసుకెళ్ళండి. ఆగండి రా, ఆ బ్యాగ్ విలువ కన్నా 3 రెట్లు ఎక్కువ ఇచ్చి ఎందుకు తీసుకెళ్తున్నారా? రే మేనేజ్ చేస్తాగా, నేనున్నా, నేను చూసుకుంటా. నా బ్యాగ్ సెంటిమెంట్ అన్నా, ప్లీజ్ ఇచ్చేయన్నా. సెంటిమెంట్ని నమ్ముకుని సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేసి సెంటిమెంట్ని పెట్టుబడిగా పెట్టి సెంటిమెంట్ని పునాదిగా మలిచి నేను పొజిషన్కి వచ్చాను రా. ఆ బ్యాగ్ వదలకపోతే నేనే నిన్ను చంపేస్తా అన్నా. సమంత మీద ఆశపడి తప్పులేదు, నిత్యామేనం దొరుకుద్దని ట్రై చేయి, పర్వాలేదు. నన్ను చంపాలని పగటకల్లా కనొద్దు, వద్దు. నా ఉమ్మడి కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నేను ఎంతమందినైనా చంపడానికి రెడీ. వన్స్ నేను చంపడం మొదలు పెడితే జనాభా లెక్కలో వచ్చి లెక్కెట్టుకోవాల్సిందే. హైవే మీద ఉన్న మద్దాల శివారెడ్డిని కెలికావు, నరకానికి షార్ట్ కట్ చూపిస్తా. చూపిస్తా, వేసేయండి రా. ఫైట్ అంట, ఫైట్ అంట, ఫైట్ అంట, ఫైట్ అంట. రింగ్ రోడ్డు పడితే భూమి రేటు పెరుగుతుంది, అదే నేను రింగ్ వేసి పడితే భూమి మీద రాకుండా పోతారా? రక్తమేదిరా, ఆయిల్ లేకుండా పూరి కంప్లీట్ కాదు, బ్లడ్ లేకుండా ఫైట్ కంప్లీట్ కాదు.
నా ఉమ్మడి కుటుంబాన్ని కాపాడుకున్నాను రా. ఉమ్మడి కుటుంబం గెలిపే నా అంతిమ గమ్యం. రాళ్ళుంటే నేను రోడ్ రోలర్ అవుతా, డివైడర్ ఉంటే నేను సిగ్నల్ అవుతా, దారిలో చెత్త ఉంటే నేను డస్ట్బిన్ అవుతా. మీ సన్ ఆఫ్ సత్యమూర్తి. ఉమ్మడి కుటుంబం నా ఆస్తి.